హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చాను. సో ఇది అనదర్ ఎయిర్ డ్రాప్ అండ్ హ్యూజ్ ఆపర్చునిటీ. సో మీరు ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అంటే ఆర్బిట్రమ్ ఎయిర్ డ్రాప్ మన కమ్యూనిటీలో చాలా మందికి ఆల్రెడీ వచ్చింది. సో హ్యూజ్ అంటే హ్యూజ్ ప్రాఫిట్ చేశారు. సో సేమ్ లైక్ ఆర్బిట్రమ్ హ్యూజ్ ఎయిర్ డ్రాప్ మేబీ ఫ్రమ్ మెటామాస్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మెటామాస్క్ ఆల్రెడీ వీళ్ళ రూమర్స్ వచ్చాయి. సో ఇప్పుడు కరెంట్లీ ట్విట్టర్లో లాస్ట్ 24 hours నుంచి హ్యూజ్ రూమర్స్ రన్ అవుతున్నాయి. మెటామాస్క్ ఎయిర్ డ్రాప్ రాబోతుంది 31st కి, ఈ మార్చ్కి స్నాప్ షాట్ అవుతుందని. బట్ అవి రూమర్స్ నిజమో కాదో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ దాని టోకెన్ వస్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ హ్యూజ్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు సింపుల్ స్టెప్స్ చెప్తాను. 2 యాక్టివిటీస్ చేస్తూ మీరు ఇందులో మాక్సిమం వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ లో ఫీజ్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. అండ్ కంప్లీట్ షీట్ కూడా క్రియేట్ చేశాను. ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత వాల్యూమ్ చేయొచ్చు, ఎంత క్యాపిటల్తో, ఈవెన్ $100 కూడా మీరు $1000 వాల్యూమ్ ఎలా చేయొచ్చో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్, మెటామాస్క్ లో మీరు ఆన్ చైన్ యాక్టివిటీస్ 2 చేయొచ్చు. ఒకటి వచ్చేసి స్వాప్ అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి బ్రిడ్జ్. సో రెండిట్లోనూ మీకు హ్యూజ్ అంటే హ్యూజ్ ఫీజ్ పడుతుంది ఫ్రమ్ ద ప్లాట్ఫామ్. సో మెటామాస్క్ వాళ్ళు లిటరల్లీ 0.85% అనేది ఛార్జ్ చేస్తారు. సో మీకు ఫస్ట్ ఛార్జెస్ చూపిస్తాను, తర్వాత ఏం చేయాలో చూపిస్తాను, దాని తర్వాత మీరు తక్కువ ఫీజులో ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ లెట్స్ గో. మెటామాస్క్లోకి వచ్చేసి స్వాప్ మీకు ఫీజు ఎంత పడుతుందో చూపిస్తాను. ఇథీరియం చైన్లో చూపిస్తున్నాను ఫీజు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నింటిలోనూ సేమ్ ఫీజే. యూఎస్డిటీని ఒక 5000 USDT అగర్ USDC కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు ఇంక్లూడ్స్ 0.74 మెటామాస్క్ ఫీ. సో ఇది వచ్చేసి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కోసారి 0.74, ఒకటి 0.85 వరకు కూడా వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 0.74 చూపిస్తుంది. సో సేమ్ ప్రైస్ నేను యూనిస్వాప్ లో 5000 USDTని USDC కన్వర్ట్ చేసి నాకు 5003 టోకన్స్ వస్తాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మెటామాస్క్ లో చేసి నాకు ఓన్లీ 4964 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ $40 ఏదైతుందో ఫీజులోనే వెళ్తుంది. దాట్ విల్ గో టు మెటామాస్క్. సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏదైనా వాల్యూమ్ జనరేట్ చేయాలంటే ఇంత హై ఫీజ్ అనేది ఉంది. సో మీరు దాన్ని గుర్తుపెట్టుకొని ఇందులో ట్రై చేయండి. దెన్ ఈవెన్ సేమ్ అప్లికబుల్ ఫర్ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్. సో లెఫ్ట్ సైడ్ లో బ్రిడ్జ్ ఉంది. సో బ్రిడ్జ్ మీరు ఎనీ బ్రిడ్జ్ నుంచి ఎనీ బ్రిడ్జ్ చేయొచ్చు. సో నేను ఆర్బిట్రమ్ నుంచి ఇథీరియం కి బ్రిడ్జ్ చేసి చూపిస్తున్నాను, జస్ట్ శాంపుల్. సో 1000 USDC నేను బ్రిడ్జ్ చేస్తే బ్రిడ్జింగ్ ఫీజ్ చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 0.875% ఫీజ్ అనేది పడుతుంది బ్రిడ్జ్ లో కూడా. సో వెరీ వెరీ హ్యూజ్. సో సేమ్ టైంలో నేను హాప్ ప్రోటోకాల్లో డైరెక్ట్ గా బ్రిడ్జ్ చేస్తే 1000 USDC బ్రిడ్జ్ చేస్తే నాకు $2 ఫీజ్ పోతుంది. అండ్ $998 USDC అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే $981 మాత్రమే వస్తుంది. సో ఇది ఫస్ట్ థింగ్. సో మీరు మైండ్ లో పెట్టుకోండి, మీరు ఏ ట్రాన్సాక్షన్ ఎంత వాల్యూమ్ ఏ చైన్ లో చేసినా, ఆర్బిట్రమ్, పాలిగాన్, ఇథీరియం ఎందులో చేసినా 0.85% యావరేజ్ మీరు ఫీజ్ అనేది డిడక్ట్ చేస్తారు మెటామాస్క్ వాళ్ళు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్స్ చెప్తాను. సో ఫస్ట్ స్వాప్ ఎలా చేయాలి, బ్రిడ్జ్ ఎలా చేయాలి, దాని తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో ఫస్ట్ లెట్స్ డూ ఏ స్వాప్. సో నేను ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి పాలిగాన్ లో చేస్తున్నాను, ఎందుకంటే డెమో రికార్డ్ చేస్తాయి, హ్యూజ్ గ్యాస్ ఫీజెస్ ఉన్నాయి. సో టు అవాయిడ్ దట్ పాలిగాన్ లో చేశాను. బట్ నా ఉద్దేశంలో మీరు అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ ఇథీరియం లో చేయండి అండ్ అదర్ ట్రాన్సాక్షన్ టు జనరేట్ వాల్యూమ్ పాలిగాన్ లో చేయొచ్చు టు సేవ్ ద గ్యాస్ ఫీజ్. సో పాలిగాన్ లో నేను కొంచెం మ్యాటిక్ టోకన్స్ ని USDT కన్వర్ట్ చేశాను. సో లెట్స్ సే 100 మ్యాటిక్ టోకన్స్ ని USDT కన్వర్ట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ ఫీజ్ సో చూడొచ్చు ఇక్కడ నాకు ఆల్మోస్ట్ $1 అనేది ఫీజ్ లోనే బిస్కెట్ అయింది. సో అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. సో సేమ్ ఫీజ్ సబ్మిట్ కొట్టేసి మెటామాస్క్ లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. కొటేషన్ వచ్చింది కదా. సో ఇక్కడ మీరు జస్ట్ కింద స్వాప్ కొట్టేసేయండి, మెటామాస్క్ లో కన్ఫర్మ్ చేయండి. అండ్ వన్స్ కన్ఫర్మ్ చేయగానే మీ ఫస్ట్ స్వాప్ ట్రాన్సాక్షన్ ఆన్ మెటామాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో కన్ఫర్మ్ చేసేయండి, అయిపోయింది. సో ఈ విధంగా మీరు స్వాప్స్ చేయొచ్చు. సో స్వాప్స్ డెమో చూపించాను ఇప్పుడు. సో ఇట్లా మీరు మల్టిపుల్ స్వాప్స్ గ్రైండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ చూపిస్తాను. బ్రిడ్జ్ వచ్చేసి పాలిగాన్ టు ఇథీరియం చేంజ్ చేద్దాం. సో ఇథీరియం కాకుండా ఆర్బిట్రమ్ సెండ్ చేద్దాం. సో USDT ఇప్పుడు ఏదైతే వచ్చిందో 104 or 105 USDT కొంచెం నేను దాన్ని బ్రిడ్జ్ చేశాను. సో 106 బ్రిడ్జ్ చేశాను పాలిగాన్ టు ఆర్బిట్రమ్. సో ఇక్కడ వచ్చి బ్రిడ్జింగ్ ట్రాన్సాక్షన్ కూడా మనకు ఆల్మోస్ట్ $1 అనేది ఫీజు పడుతుంది, $1.3. సో వన్స్ ఇది చెక్ చేశాక కింద వచ్చేసి అప్రూవ్ టోకన్ కొట్టాలి. ఫస్ట్ మీరు అప్రూవ్ చేయాలి USDTని, మాక్సిమం కన్ఫర్మ్ చేసేయండి. ఫీజ్ చాలా తక్కువ పాలిగాన్ చైన్లో ఆల్మోస్ట్ $0.2 కన్నా ఎక్కువ వెళ్ళదు. సో తర్వాత సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసేయండి అండ్ విదిన్ ఫ్యూ సెకండ్స్ మీ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయిపోతుంది. అండ్ 10 minutes లోపు ఫండ్స్ వచ్చేసి పాలిగాన్ నుంచి ఆర్బిట్రమ్కి వచ్చేసాయి. సో అంతే, మనం అన్ని ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసాం. సో కొంతసేపటి తర్వాత చూడొచ్చు నేను ఆర్బిట్రమ్లోకి స్విచ్ అయ్యాను
అండ్ ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 10-15 minutes నా మెటమాస్క్లోకి USDT అనేది యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు స్వాప్ అండ్ బ్రిడ్జ్ రెండు చేయొచ్చు. బట్ మీరు బ్లైండ్గా చేస్తే యూ విల్ బి పేయింగ్ హ్యూజ్ ఫీజ్. సో ఇప్పుడు దానికి నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ మీ ఇక్కడ $104 నావి బ్రిడ్జ్ అయ్యి వచ్చేసినాయి. సో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నేను ఒక షీట్ అనేది క్రియేట్ చేశాను. సో మన ఛానల్లో చాలా మంది డిఫరెంట్ వాల్యూమ్స్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, బట్ విత్ ఎ డిఫరెంట్ క్యాపిటల్. సో నా ఉద్దేశంలో మీరు అట్లీస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలి బేస్డ్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ బేస్డ్ ఆన్ యువర్ క్యాపిటల్. సో నేను ఇప్పుడు క్యాల్కులేషన్ చెప్తాను. సో ఈవెన్ మీరు $100తో కూడా చేయొచ్చు, ఈవెన్ $10,000తో కూడా చేయొచ్చు. ఎంత ఫీజు పడుతుందో చెప్తాను ఫర్ 10 ట్రాన్సాక్షన్. సో $100 క్యాపిటల్తో చేస్తే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్కి $100తో స్టార్ట్ చేస్తే ఫీజ్ మీకు అరౌండ్ $0.83 పడుతుంది. దానిలో నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి మీ దగ్గర $99.17 మిగులుతుంది. సో దాంతో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే దాంట్లో కూడా ఫీజు వెళ్తుంది, దాంట్లో $98. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేశాను. సో మీరు $100తో స్టార్ట్ చేసి 10 ట్రాన్సాక్షన్ జస్ట్ USDT నుంచి USDC ఆర్ DAI, ఈథీరియం, ఎనీథింగ్ టు అండ్ ఫ్రో 10 ట్రాన్సాక్షన్స్. ఓన్లీ స్వాప్ గురించి చెప్తున్నాను గైస్, బ్రిడ్జ్ కాదు. స్వాప్లోనే మీరు 10 ట్రాన్సాక్షన్ చేస్తే విత్ $100తో క్యాపిటల్తో స్టార్ట్ చేస్తే మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 transactions you will be spending total fees of $8, which is almost 8% of your total capital. సో $100లో $8 మీకు ఫీజు వెళ్ళిపోతుంది. అండ్ మీరు టోటల్ ట్రాన్సాక్షన్ కౌంట్ ఏ డ్రాప్కి గ్రైండ్ చేసింది 10 transactions అండ్ టోటల్ వాల్యూమ్ గ్రైండ్ చేసింది అరౌండ్ $1,000 దగ్గరలో. సో ఇది $100తో. సో ఇన్ కేస్ మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ లైక్ $1,000తో చేయాలనుకున్నా చిన్న ట్రాన్సాక్షన్ చేసి $100తో చేస్తే మీకు ఫీజ్ కూడా అంతే పడుతుంది, బట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కౌంట్ ఎక్కువ వస్తుంది. దెన్ అదే థింగ్ $1,000 క్యాపిటల్తో చేస్తే మీకు 10 ట్రాన్సాక్షన్స్కి మీరు టోటల్ $79 ఫీజ్ అనేది స్పెండ్ చేస్తారు. ఆల్మోస్ట్ $80 ఫీజ్ స్పెండ్ చేస్తారు 10 ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అండ్ ఆల్మోస్ట్ $9,700 వర్త్ ఆఫ్ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ చేస్తారు. దెన్ అదే మీరు $10,000 క్యాపిటల్తో చేసే హ్యూజ్ ఫీజ్ ఆఫ్ $800 మీకు ఫీజే పోతుంది అండ్ 10 ట్రాన్సాక్షన్ కౌంట్ అగైన్ అండ్ దీనిలో మీరు $90,000 ఇక్కడ మీకు సో వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇవి నెంబర్స్. సో ఇన్ కేస్ మీరు ఇవి 20 ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే ఇన్ కేస్ మీరు 10 ట్రాన్సాక్షన్ ఇన్ కేస్ మీరు 20 ట్రాన్సాక్షన్స్ గ్రైండ్ చేయాలంటే నెక్స్ట్ షీట్లో పెట్టాను అది కూడా. సో 20 ట్రాన్సాక్షన్ $100 క్యాపిటల్తో చేస్తే మీకు $15.35 ఫీజ్ పడుతుంది, ఓన్లీ ఫీజ్. అండ్ టోటల్ అరౌండ్ $1,850 ఫీజ్ అనే వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ గోస్ విత్ $1,000 క్యాపిటల్, $150 ఫీజ్ అండ్ $18,000 వాల్యూమ్. అండ్ $10,000తో మీరు వాల్యూమ్ చేస్తే $1,500 మీకు ఫీజ్ పడుతుంది అండ్ ఆల్మోస్ట్ $180,000 వాల్యూమ్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. సో ఇవి ఫిగర్స్. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. బట్ నా ఉద్దేశంలో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే 10 ట్రాన్సాక్షన్స్ ఇందులో చేయండి. $100లో మీకు $8 పడుతుంది ఫీజు అండ్ ఆ వ్యాలెట్లో అట్లీస్ట్ 0.1 ఈథీరియం అన్న పెట్టుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మనం ఆర్బిట్రమ్ ఎయిర్ డ్రాప్ క్రైటీరియా చూసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్ దాట్ సో వాళ్ళు యూజర్స్ ఎవరైతే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకు రివార్డ్స్ వెళ్ళింది అండ్ వాల్యూమ్ ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకు కూడా వెళ్ళింది. సో ఇన్ కేస్ మీ దగ్గర వాల్యూమ్ లేకుంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అట్లీస్ట్ చేయండి 10 or 20 బేస్డ్ ఆన్ ద ఫీజ్. సో $100 క్యాపిటల్తో మీరు ఈజీలీ విత్ 20 ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే మీ దగ్గర బిగ్ పోర్ట్ఫోలియో ఉంటే $15 స్పెండ్ చేసి ఫీజ్లో యూ కెన్ జనరేట్ 20 ట్రాన్సాక్షన్ దాట్ టు విత్ $1,800 వాల్యూమ్. సో ఖచ్చితంగా ఈ ప్యాకేజ్ నేను రికమెండ్ చేశాను. సో ఇట్స్ లైక్ ఎ ప్యాకేజ్ గైస్ ఫర్ యూ గైస్. సో ఈ ప్యాకేజ్ ట్రై చేయండి. 20 ట్రాన్సాక్షన్స్ స్వాప్ టు అండ్ ఫ్రో ఇవన్నీ కూడా ఒకరోజు చేయొద్దండి, డైలీ 5 ట్రాన్సాక్షన్స్ అలా చేయండి అండ్ వన్స్ ఇన్ ఏ వైల్ మీరు అందులో ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్బిట్రమ్లో వచ్చినట్లు మీరు మాక్సిమం ఏ డ్రాప్ క్లెయిమ్ చేయొచ్చు అండ్ వాల్యూమ్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ ఏ డ్రాప్ క్రైటీరియా తీసుకున్నట్లయితే వీళ్ళు సిబిల్ అటాక్లో తీసుకున్నట్లయితే ఓన్లీ ఎవరైతే వ్యాలెట్ 0.005 కన్నా ఈథీరియం తక్కువ ఉందో వాళ్ళకి మిస్ అయింది. సో నా ఉద్దేశంలో మీరు అట్లీస్ట్ 0.01 ఈథీరియం అనేది హోల్డ్ చేసుకొని పెట్టుకోండి గ్రైండింగ్ చేశాక, ఇల్ బీ ఆల్ గుడ్. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ మెటమాస్క్ ఎయిర్ డ్రాప్ అండ్ మై స్ట్రాటజీ విత్ $100 మీరు ఇంత వాల్యూమ్ ఎలా జనరేట్ చేయొచ్చు అనేది. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా ఈ రిసోర్స్ మీకు యూస్ఫుల్ అయినా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ అంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో అది గైస్ వీడియో, దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై